ప్రైజ్ దలాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసయ్య దేవాలయంలో ప్రజలకు బోధిస్తున్నప్పుడు శాస్త్రులను పరిసయ్యులను అక్కడికి వచ్చి వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని మధ్యన నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో చంపవలనని మనకు ఆజ్ఞాపించను గదా, నీవేమి చెప్పుచున్నావని ఆయన్ను అడిగిరి. ఆయన వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాస్తుంటాడు. వారాయనను పట్టువదలక అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయండి అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాస్తుంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వారు అందరూ బయటికి వెళ్ళిపోతారు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అంటుంది. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్తాడు. ఈ మెసేజ్లో యేసయ్య మనకు ఏమి చెప్తున్నాడంటే, ఒక్కసారి తెలుసో తెలియకో పాపం చేస్తే పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి ఇంకోసారి ఆ పాపాన్ని చెయ్యకూడదు. నీకు కృప ఉందిలే, మళ్ళీ మళ్ళీ పాపం చెయ్యని అపవాది పదే పదే కొందరిని మోసం చేస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా అట్లా అనరాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. గాడ్ బ్లెస్ యూ ఆల్.